హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ ఈరోజు అయితే మేము ఇండియాకి వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్ 2 years తర్వాత ఇండియాకి వెళ్తున్నాము. ఫుల్లీ ఎక్సైటెడ్. అండ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఆఫీస్ లాగ్ ఆఫ్ అయిపోయిన వెంటనే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడైతే మేము బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ చేసేస్తున్నాం అనమాట. మేమైతే బ్రిటిష్ ఎయిర్వేస్కి బుక్ చేసుకున్నాము టికెట్. అండ్ బ్రిటిష్ ఎయిర్వేస్ అయితే మనకి 1 స్టాప్ ఉంటుంది, టొరంటో టు లండన్, లండన్ టు హైదరాబాద్. అండ్ ట్రిప్ అయితే మాత్రం మనకి స్ప్లిట్ అవుతుంది కాబట్టి హాఫ్ జర్నీ కాబట్టి మనకి చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ బ్రిటిష్ ఎయిర్వేస్ అయితే మాకు మంచి ఎక్స్పీరియన్సే అయిందనమాట ఈసారి. ఎందుకంటే ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ జర్నీ కూడా మాకు అంత మాకు టయర్డ్గా ఏమీ లేదు, చాలా స్మూత్గా అయిపోయింది మాకు జర్నీ అయితే. ఇంకా మాకు 3 hours ఫ్లైట్ ఉంది. సో ఈ 3 hours ఏం చేయాలంటే ఇంకా మొత్తం తిరుగుదాము, ఎయిర్పోర్ట్ అంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాము. సో మెక్డీస్ నుంచి అయితే పిల్లలకి నేను హ్యాపీ మీల్ తీసేసుకున్నాను. సో హ్యాపీ మీల్ అయితే మనకి ర్యాప్, మిల్క్ బాటిల్ ఇస్తారు. అండ్ అలాగే మనకి యాపిల్ స్లైసెస్ కూడా ఇస్తారనమాట. కొంచెం వాళ్ళకి తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇవన్నీ తీసుకున్నాం అనమాట. సో ఎయిర్పోర్ట్లో అయితే ఎప్పుడు వచ్చినా కూడా కిడ్స్ ఫస్ట్ ఇక్కడికే రన్ చేస్తారనమాట. ఇక్కడైతే మనకి చిన్న ప్లే ఏరియా ఉంది. సో అదైతే ఫ్రీ కాదు, మనం ఏంటంటే కాయిన్స్ వేస్తే మనం ఆడుకోవచ్చు అనమాట కొంతసేపు. అండ్ అలాగే ఇక్కడ కొంత టైం స్పెండ్ చేసాము. ఇంకా స్పెండ్ చేసి ఇంకా మేము ఇంకొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలా టైమే ఉంది. ఈ వీడియో అయితే మీరు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫ్లైట్లో మీల్స్ ఏం ప్రొవైడ్ చేశారు అవన్నీ కూడా నేను ఇక్కడ షేర్ చేశాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ నుంచి అయితే మాకు లండన్కి స్టాప్ ఉంటుంది. అండ్ లండన్లో మేము ఫ్లైట్ దిగగానే బస్ ఎక్కామన్నమాట. సో వేరే టెర్మినల్కి వెళ్ళటానికి. సో అక్కడ దిగిన తర్వాత మళ్ళీ మా టెర్మినల్కి కొంచెం కొంచెం లైక్ వాకింగ్ డిస్టెన్స్ అయితే ఉంది కాబట్టి మేము అక్కడి నుంచి ట్రైన్ అయితే తీసుకున్నాము. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మేమైతే ఇప్పటి వరకు అలాగా ఎప్పుడూ ఎక్కలేదనమాట. బట్ లండన్ టు హైదరాబాద్ అయితే మనకి స్మూత్గానే వెళ్ళిపోయాము. అండ్ జర్నీ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోయిందండి. బ్రిటిష్ ఎయిర్వేస్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి అవర్స్ అయితే స్ప్లిట్ అవుతుంది కదా, చక్కగా మనకి ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి మనకి అవర్స్ అయితే స్ప్లిట్ అవుతుంది. సో మనకి అంత టయర్డ్నెస్ ఉండదు. అండ్ మధ్యలో కూడా మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. మీల్స్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు, టేస్టీగా ఉన్నాయి అన్నమాట. టోటల్ జర్నీ అయితే మాకు 20 hours అయితే పట్టింది. అండ్ మధ్యలో లేఓవర్ అయితే మాకు ఒక 3 hours తీసుకున్నాం అనమాట. సో ఎందుకైనా మంచిది, కొంచెం టైం ఉంటే మనకి రష్ అవ్వదని అన్నట్టుగా మేమైతే 3 hours లేఓవర్ అయితే పిక్ చేసుకున్నాము. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ అలాగే ఎండ్ టు ఎండ్ మా జర్నీ ఎలా జరిగింది, టొరంటో టు లండన్, లండన్ టు హైదరాబాద్ ఎలా జరిగింది, ఏ మీల్స్ ఏం ప్రొవైడ్ చేశారు అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను పోస్ట్ చేశాను. మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ నా ఫ్యామిలీని మీట్ చేయడం కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేశాను. అండ్ నా ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి, మీ అందరికీ మంచి వీడియోస్ అయితే దొరుకుతాయి, తప్పకుండా నచ్చుతుంది. ఫ్లైట్ అయితే రైట్ టైంకే స్టార్ట్ అయిపోయింది. అండ్ అలాగే మా జర్నీ కూడా 1 hour తగ్గిందనమాట. సో చాలా మంచిగా అనిపించింది జర్నీ 1 hour తగ్గింది అనగానే. అండ్ అలాగే ఫ్లైట్ ఎక్కిన 1 hourకి మాకైతే ఫస్ట్ మీల్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మీల్లో మాకేమి ఇచ్చారంటే రైస్ ఇచ్చారు, చికెన్ కర్రీ, అండ్ అలాగే కొంచెం దాల్ కూడా ఇచ్చారనమాట. అండ్ సాలెడ్ అండ్ ఫ్రూట్ సాలెడ్ కూడా ఇచ్చారు. అండ్ మంచిగా అనిపించింది, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మంచిగా అయితే తినేసాము. అండ్ ఇలాగైతే మాకు సో టొరంటో టు లండన్ అయితే మాకు జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా టయర్డ్గా అనిపించింది కాబట్టి కొంతసేపు తినేయగానే మంచిగా రిలాక్స్ అయితే అయిపోయాము. చాలాసేపు పడుకున్నాం అనమాట. సో ఈ జర్నీ అయితే మాకు టోటల్ 9 hours ఉంది. సో వాళ్ళు టికెట్లో వాళ్ళు ఇచ్చింది అయితే 10 hours ఉందన్నమాట. సో 1 hour ఫ్లైట్ జర్నీ అయితే మనకు తగ్గింది. సో మంచిగా అయితే వెళ్ళిపోయాము. ఈసారి కూడా మాకు వింగ్ దగ్గరే వచ్చిందనమాట సీట్ కూడా. సో అంతగా మాకు బయట చూడటానికి అవ్వలేదు, కానీ మంచిగా అయితే పడుకున్నాము అనమాట. చాలా టయర్డ్గా ఉన్నాము, ఎందుకంటే కిడ్స్ ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ నాకు ఆఫీస్ ఉంది. సో ఆఫీస్ లాగ్ ఆఫ్ అయిన తర్వాత మేము జర్నీ అయితే మాది స్టార్ట్ అయ్యింది కాబట్టి టయర్డ్గా ఉన్నాము. సో మంచిగా అయితే పడుకున్నాం అనమాట. సో తొందరగానే మేము లండన్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. మాకు అంతా తెలియలేదు, నిద్రపోయాం కాబట్టి. అండ్ ఇక్కడ దిగగానే మేము బస్ అయితే తీసుకున్నాము వేరే
టెర్మినల్కి వెళ్ళటానికి. అండ్ అలాగే అక్కడి నుంచి మళ్ళీ మేము ట్రైన్ అయితే తీసుకున్నాం అనమాట. ట్రైన్ అయితే సూపర్ ఫాస్ట్ వెళ్ళిందండి. అండ్ ఇక్కడ నుంచి దిగిన తర్వాత సో ట్రైన్ నుంచి దిగిన తర్వాత మా టెర్మినల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. లండన్ కరెన్సీ అయితే మా దగ్గర లేదనమాట. బట్ కిడ్స్‌కి అయితే ఆకలేసింది, ఏదైనా తీసుకుందాం అనేసరికి సో మాకైతే కరెన్సీ లేదు కదా ఎలాగా అనిపించింది. బట్ అట్లీస్ట్ వెళ్ళి ట్రై చేద్దాము, మనము కెనడియన్ కరెన్సీలో అన్నా పే చేస్తే ఓకేనేమో అని చెప్పి ట్రై చేసామన్నమాట. సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు. లండన్లో అయితే మాకు 3 అవర్స్ లే ఓవర్ ఉంది కదా. సో లండన్ అయితే ఎయిర్పోర్ట్లో అయితే మేము కొంతసేపు ఎక్స్ప్లోర్ చేసాము. మంచిగా అనిపించింది, చాలా బాగుంది, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. సో మంచిగా అయితే తిరిగామన్నమాట అన్నీ కూడా. అండ్ అలాగే కొంచెం ఫుడ్ అయితే తినేసాము అక్కడే, ఎందుకంటే మనకి కెనడియన్ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి. సో మాకు ఆ విషయంలో అయితే అంత ఇబ్బంది అయితే కలగలేదన్నమాట. ఇప్పుడైతే మా టెర్మినల్కి ట్రైన్ అయితే తీసుకోవాలి. వాకింగ్ డిస్టెన్స్ అయితే మాకు 20 మినిట్స్ పడుతుంది. సర్లే ట్రైన్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ట్రైన్ అయితే ఎక్కాము. సో ట్రైన్ ఎక్కాక లైక్ లెస్ దెన్ 1 మినిట్లోనే మేమైతే రీచ్ అయిపోయాం అనమాట. సూపర్ ఫాస్ట్ అయితే వెళ్ళింది. మీరే చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిందో ఈ ట్రైన్ అయితే. ఫైనల్లీ హైదరాబాద్ ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాము. సూపర్ ఎక్సైటెడ్ అనమాట ఫ్యామిలీని చూడటానికైతే. మనకి లండన్ ఎయిర్పోర్ట్లో మినిమం 3 అవర్స్ అన్నా మనకి లే ఓవర్ కావాలండి. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ చెకిన్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి. ఇంకా అంటే నాకెందుకు అలా అనిపించిందంటే, వేరే వాళ్ళని చూసినప్పుడు నాకు ఆ ఫీల్ అయితే వచ్చిందనమాట. వాళ్ళు ఎంత రష్గా ఉన్నారంటే, అంటే ఈవెన్ ఫ్లైట్ మిస్ అయిపోతుందేమో కనెక్టింగ్ ఫ్లైట్ అని చెప్పి వాళ్ళ కంగారు చూసి అనిపించింది. అట్లీస్ట్ మనం 3 అవర్స్ లే ఓవర్ అన్నా కావాలి, లేకపోతే మనకి ఎస్పెషల్లీ కిడ్స్ అయితే ఇంకా మనకి చాలా హడావుడి అయిపోతుంది. అండ్ సో నాకైతే అలా అనిపించింది అనమాట. అండ్ ఫ్లైట్ ఎక్కగానే మాకు మీల్ అయితే ఇచ్చారు, ఫస్ట్ మీల్. అండ్ ఇక్కడైతే మాకు రైస్ అండ్ చికెన్ కర్రీ అండ్ కొంచెం బీన్స్ ఫ్రై అయితే ఇచ్చారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎప్పుడూ కూడా మాకు టొరంటో టు హైదరాబాద్ వెళ్ళే ట్రిప్లో అయితే మాత్రం మీల్ చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడైతే హైదరాబాద్ టు టొరంటో వెళ్తామో అబ్బా, అప్పుడు మీల్ అయితే మాత్రం నాకు అస్సలు నచ్చదనమాట. ఎందుకంటే అన్నీ కూడా పాస్తా లేకపోతే సాసేజెస్ ఇలాంటి మీల్ ఉంటుంది, అస్సలు అయితే నచ్చదు. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. మీల్ చాలా టేస్టీగా ఉంది.
ఫైనల్లీ హైదరాబాద్లో అయితే ల్యాండ్ అయిపోయాము అండ్ సూపర్ ఎక్సైటెడ్ టు సీ మై ఫ్యామిలీ. అండ్ అలాగే హైదరాబాద్లో ఉన్న డేస్ అన్నీ కూడా నేను మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ని అయితే విజిట్ చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి అన్నమాట. అండ్ అలాగే నా అదర్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి. అండ్ ఇదండి నా వీడియో. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.